అసలు మనం ఎట్లుండే అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇంటర్నెట్లు లేకముందు పిల్లలు గ్రౌండ్లో పోయి ఆడుకునేది. బోర్ కొట్టిందంటే గ్రౌండ్లో పోయి ఆ గ్రౌండ్లో ఆ దుక్కు ఉన్నా ఏదున్నా గ్రౌండ్లో ఆడుకొని మళ్ళీ వచ్చి మంచిగా కడుక్కొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇప్పుడు ఆడుకోరు అంటే అమ్మ సెల్లిదా. ఇంకా అప్పుడు ఈ ఫోన్లు మనకు ఈ టైం అవి లేనప్పుడు ఎక్కువ నేచర్కి ఎక్స్పోజ్ అవుతుండే. లైక్ ఎట్లా అంటే ఊర్లో ఒక చెరువు ఉంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడ పోయి కూర్చొని కొంచెం ముచ్చట్లు వేసేది. ఒక మంచి పెద్ద చెట్టు ఉంటే పెద్ద చెట్టు దగ్గర పోయేది. ఇంకా ఎక్కువ బోర్ కొట్టిందంటే ఒక 10 మందిని గ్యాదర్ చేసుకొని క్రికెట్లో అదో ఏదో ఆడుకునేది. ఇప్పుడు అంతా ఏం లేదు, ఎక్స్పోజ్ అవ్వడం. జస్ట్ బోర్ కొట్టిందంటే చాలు స్మార్ట్ ఫోన్ ఏదో ఓపెన్ చేస్తాం, నెట్ ఆన్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం. అది బోర్ కొట్టిందంటే మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఏదో వీడియో పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఇంకా బోర్ కొట్టిందంటే ఇంకేదో పలానా సినిమా పెట్టుకొని ఏదో వెళ్ళి చూస్తాం. ఈ ఇంటర్నెట్ ఈ స్మార్ట్ ఫోన్స్ కొంచెం తక్కువ వాడేటప్పుడు మనం కొత్త మనుషుల్ని కలిసేది. అంటే ఈ కొత్త మనుషుల్ని కలవడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అన్న వచ్చేది మనం. ఇప్పుడు కొత్త వాళ్ళని కలవడానికి భయం అయ్యి కొందరు ఇంట్రోవర్ట్స్, చాలా మంది ఇంట్రోవర్ట్స్ లాగా అయిపోతారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కొత్త ప్లేసెస్ పోయినప్పుడు ఆ కొత్త ప్లేస్ యొక్క సీనరీని ఎంజాయ్ చేసేది, కొంచెం ఆడ టైం స్పెండ్ చేసేది, ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ఎక్కువ వాడకం ఎక్కువైన కాడ నుంచి వెళ్ళి ఏదైనా కొత్త ప్లేస్ పోతే ప్లేస్ మంచిగా అనిపించిందంటే కొంచెం ఎంజాయ్ చేసుడు కొంచెం పక్కకు పెడతారు. జస్ట్ ఏంది, అరే ప్లేస్ మంచిగా ఉన్నది, ఫోటోలు దిగాలి, స్నాపులు దిగాలి, మంచి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలనుకున్నప్పటికీ ఇంకేందంటే అప్పుడు ఈ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ కొంచెం తక్కువ వాడేటప్పుడు మన ఓన్ స్పేస్ని మనం ఎంజాయ్ చేసేది. ఇప్పుడు అది లేదు. అప్పుడు నో ఇన్స్టాగ్రామ్, నో స్నాప్చాట్, నో యూట్యూబ్, నో ఇంటర్నెట్, ఇవేం లేకుండే. కొంచెం ఫ్రెండ్స్తోని డైరెక్ట్గా లైవ్లో మాట్లాడుకునేది, లైవ్లో ఎంజాయ్ చేసేది, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ మంచిగా ఉండేది. నిజంగా ఆ రోజులు నిజంగా మంచిగా ఉండే. ఈ టైంకి కూడా చాలామంది ఫోన్ తక్కువ వాడదాం అదే అని అనుకుంటాం, కానీ ఈ ఎడిక్షన్ వల్ల అట్లా వాడలేకపోతున్నాం. ఫోన్ల వల్ల బెనిఫిట్స్ కూడా మస్తు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కూడా మస్తు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, తెలియని విషయాలు మస్తు తెలుసుకోవచ్చు. ఈ గూగుల్లో బ్రౌజింగ్ చేసుకోవచ్చు. చిన్న ఛాలెంజ్, ట్రై చేయండి ఒకసారి. రోజుకి 2 గంటల కంటే తక్కువ ఫోన్ వాడదాం అని ఒక 21 days వరకు అట్లా ట్రై చేయండి. జస్ట్ ట్రై చేయండి అంతే. లేకపోతే ఒక క్వశ్చన్ వేసుకోండి, మీరు చేయగలుగుతారా, 2 గంటల కంటే తక్కువ వాడగలుగుతారా రోజుకి అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్, మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి.